దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒకసారిగా మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇక్కడ సీఎం గారు, బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూస్తావా? పుష్ప హీరోని నిలదీసిన సీఎం, ఆ తల్లి చనిపోయినా కొడుకు చేతిని ఇడవలే, విషయం చెప్పినా ఆ హీరో బయటకు రాలే, పోలీసులు వార్నింగ్ ఇచ్చాక రోడ్ షో చేసుకుంటూ పోయిండు, మీ వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాల్ని బలి పెడతామంటే సహించం, సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కోసం ప్రత్యేక చట్టాలు ఉండవు, ఒక్కరోజు హీరో జైలుకు పోతే కాళ్ళు చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినట్టు క్యూ కట్టిరా. ఎవరెవరు పోయారు పరామర్శకు అలా పేర్లు పెట్టిరా. ఒకసారి ఈ అల్లు అర్జున్ కలుస్తానికి పోయిన వాళ్ళ పేర్లు పెట్టరు ఒకసారి. అంటే ఆయన జైలు నుంచి రాగానే జగపతి బాబు లాంటి వాళ్ళు కొంతమంది వచ్చి బాబు దగ్గరకు వచ్చిపోయారు, కొంతమంది వచ్చిండ్రు. అట్లా ఎవరెవరు పోయారు బాయ్ సాబ్ ఈ అల్లు అర్జున్ కలుస్తుంది కాడ వాళ్ళ పేర్లు పెట్టండి. ప్రభాస్, రానా, రానా, విజయ్ దేవరకొండ, చిరంజీవి అన్న చిరంజీవి పోలే, చిరంజీవి ఇంటికే ఈయన పోయిండు. విజయ్ దేవరకొండ, వెంకటేష్, రానా, దిల్ రాజు, శ్రీకాంత్, నాగార్జున, ఇంకొక ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఎంత అన్యాయం ఉండి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అంటే, నువ్వు చచ్చేది ఉండే ఆడ తెలుస్తుంది. ఆ తొక్కేసరి ఆటలు నువ్వు చస్తే నీకు తెలుస్తుండే ఆ బాధ, ఆ కుటుంబ బాధ ఎట్లా అనేది. నాగ చైతన్య, ప్రభాసు, సుడిగాలి సుధీరు, నాని చేయరి తాత మీరు జైరి, ఇదే జైరి, మీరు ఈ పనులే చేసుకుంటా పోరి చూద్దాం. ఇగో ఒక్కరోజు హీరో జైలుకు పోతే కాళ్ళు చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళినట్టు క్యూ కట్టిండ్రు. సావు బతుకులో ఉన్న శ్రీతేజ్ దగ్గరకు ఒక్కరు కూడా పోలే, వీళ్ళు ఎవరు కూడా పోలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత గల మనుషులుగా మేము పోయి వచ్చిన మాడికి శ్రీతేజ్ దగ్గరికి. ఏదా ఆ వీడియో? నేను పోయి ఇగో ఎన్నో ఉండేనా, నేను పోయింది ఉండేగా, ఒక్కసారి పంపించు. నేను పోయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఇగో 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 హాస్పిటల్ కాడికి పోయి కూర్చొని వాళ్ళతో మాట్లాడి, ఆడ హాస్పిటల్లో కూడా కంప్లీట్గా ఆ పిల్లగాన్ని ఎవడు కలవాలనేది ఆడ కొంతమందిని వీళ్ళే పెట్టి అల్లు అర్జున్ వాళ్ళు పెట్టి ఎవరు కలవాలి ఎవరు కలవద్దు అనేది వీళ్ళు డిసైడ్ చేస్తున్నాడా. సోడిగా మేము బాధ్యత గల ఎమ్మెల్సీని, అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ బాబు నేను ఇది తెలుసుకొని పోయి తెల్లారి మండలంలో మాట్లాడినా, ఉత్తగా మాట్లాడలే, వీడికి పోయి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాను పోవడం జరిగింది. అక్కడ పోయి ఏమైందా? ప్రెస్ మీట్ది కాదన్న, పైకి జరు. ఇగో నేనే పోయినా, వాళ్ళ తండ్రిని పరామర్శించడం. వాళ్ళ నాన్న ఈ పక్కన నిలబడ్డ బ్యాచ్ ఎవరో చూడరాగో, ఏం చెప్తురు ఏం కథ. ఆ రోజు తెల్లారి నేనే వచ్చి స్వయంగా ఈ పరిస్థితులు తెలుసుకొని మండల్లో స్పెషల్ మెన్షన్లో అది మాట్లాడడం జరిగింది. దీనిపైన విచారణ జరగాలని చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద బాధ్యత ఉన్నటువంటి ఏషకాలు, మీకు రాయితీలు, మీయో సినిమాలు, మళ్ళీ మీ సినిమా కోసం చచ్చిపోయింది కదా. ఇప్పుడు ఆమె చనిపోయింది, మీ సినిమా టికెట్లు తీసుకొని. ఒక్కటై చెప్తున్నా, రిక్వెస్ట్ ఏం కాదు, వార్నింగే. మీరు ఇంకొకసారి ప్రజల జీవితాలతోని ఆటాడుకుంటూ పైసలు కమాయిస్తామంటే చట్టాలు మీకు ఫేవర్గా ఉండవు. మాకెవ్వడైనా ఒక్కటే,
తెలంగాణ రాష్ట్రంలో అడుక్క తినటానికి ఎన్ని హక్కులు ఉన్నాయో రంగులు వేసుకొని అడుక్క తినే నీకు కూడా గన్నే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోరు. ఇగో చావు బతుకులో ఉన్న శ్రీతేజ్ దగ్గరికి ఒక్కరు కూడా పోలే. ఇలాంటి మానవత్వం లేని వాళ్ళ కోసం మమ్మల్ని బదనాం చేస్తారా? ఇకపై బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వం. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ అంటూ ఆ స్పీచ్ పెట్టురా ఎక్కడుంది అక్కడ. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో, ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు. అధ్యక్ష, నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష, క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన, తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష. ఇక్కడికి ఉత్తగా రాలే, ఇక్కడ ఉన్నది తొక్కుతే ఎక్కడ వేయలేదు, అక్కడ తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఉత్తగా రాలే, అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష. సశక్తి మీద మీరు ఇలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి, ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ క్యారెక్టర్, ఈయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టు ఇవి బంద్ ఊపుకుంటా పోయి ఎవరి క్యారెక్టర్ని, అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా, ఒక బాబు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత కూడా డీసీపీ గారు వచ్చి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీకు లైన్ క్లియర్ చేసి పంపిస్తుంటే పోయేటోని పోక మళ్ళా లేచి మళ్ళా చెయ్యి ఊపుకుంటా పోబడుతుంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఇగో నేనే పోయినా మాట్లాడడం కోసం ఇవాళ అబ్బాయిని చూడడం జరిగింది. అలాగే వాళ్ళ తల్లి గారిని, ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది. సో నేను ఏదో పేపర్లో బుక్ చూసిన 1400-1500 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి, అందులో ఒక 10% అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను. దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం, కానీ ఇంకోసారి ఇటువంటివి చేయకుండా ఉంటారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బెనిఫిట్ షో, ఈ జరిగిన ఘటన తర్వాత చెలగాట మాడుతూ ఉన్నారు. ఈ అంశం మీద కూడా రేపు సభలో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నేను సభలో మాట్లాడడానికి, వాస్తవికమైన పరిస్థితులు తెలుసుకోవడానికి అక్కడికి పోయి తెలుసుకొని వచ్చి జరిగినటువంటి ఘటన కల్లారా చూసి డాక్టర్లతో మాట్లాడినా సభలో. ఈ ఒకసారి క్లోజ్. నేనే సభలో మాట్లాడినా. ధన్యవాదాలు సార్. ఇటీవల కాలంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళ చనిపోవడం జరిగింది సార్. అలాగే ఆ మహిళకు సంబంధించినటువంటి కొడుకు సావు బతుకుల మధ్య కిమ్స్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు సార్. నేను నిన్న అక్కడికి వెళ్లి ఆ అబ్బాయిని పరామర్శించడం జరిగింది సార్. అసలు ఈ బెనిఫిట్ షోల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొస్తుందో పక్కకు పెడితే ఇటీవల కాలంలో బదనాం ఎక్కువైపోయింది సార్. ఏదో సినీ పరిశ్రమను, సినీ రంగాన్ని ఇక్కడ కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకాశాలు కల్పిస్తా ఉంటే, అయితే ఆ మరణం ఏదైతే జరిగిందో ఆ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ క్లియర్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా సినీ పరిశ్రమలో కొంతమంది పనిచేస్తా ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని అలాగే పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాటి రిపీట్ కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే కొంతమంది అధ్యక్ష సినిమా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఇబ్బంది లేదు అధ్యక్ష, విపక్ష నాయకులతో కలిసి అధికార పక్షాన్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. రాజకీయంగా సార్, ఇక్కడ రాజకీయమే లేదు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే విధంగా కుట్రల్లో వాళ్ళు భాగస్వాములు అవుతున్నట్టుగా మాకు అనుమానం ఉంది. దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ఇది చేసినటువంటి ఘటన. ఇంకా ముఖ్యమంత్రి గారు చాలా తక్కువ మాట్లాడిండు.
ఎందుకంటే ఆయనలో చనిపోయిన పేద మహిళ పట్ల కన్సర్న్ ఉంది ముఖ్యమంత్రి గారికి. ఒక రాష్ట్రంలో తను ఏది ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక పేద మహిళ చనిపోతే ఒక ముఖ్యమంత్రి గారికి పేద మహిళ చావు పట్ల ఉన్నటువంటి ఆమె చనిపోయిన విధానం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆవేదన అందులో పావులెత్తు అల్లు అర్జున్ గారికి ఉన్నా ఏం కాకపోయేది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.